హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అదేమిటో వీడియో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అదేమిటంటే మనకి 1/12/2023 సంవత్సరం నుంచి మనకి 31/10/2024 తేదీలో మధ్యలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళ యొక్క భార్యకి మనకి స్పౌస్ పెన్షన్స్ కింద అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చిందండి. అంటే మనకి ఎవరైతే ఒక వ్యక్తి అంటే భర్త చనిపోయిన వాళ్ళకి 2023 డిసెంబర్ నుంచి మనకి మొన్న 2024 నవంబర్ వరకు చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి అయితే పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. అలాగే అంటే ఆల్రెడీ వాళ్ళ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ హస్బెండ్కి పెన్షన్ రాకుండా మీ హస్బెండ్ చనిపోయి ఉంటే మాత్రం అటువంటి వారికి అప్లై చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు. సో ఆల్రెడీ మీ భర్తకి పెన్షన్ వచ్చి ఉంటే మాత్రం మీ భర్త ఈ మధ్య కాలంలో చనిపోయి ఉంటే వాళ్ళకి మాత్రమే పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది. సో మరి మనకి 2024 10వ నెల వరకు ఎందుకు ఇచ్చారంటే మనకి 11వ నెల నుంచి చనిపోయిన వరకు ఆల్రెడీ పెన్షను అప్పటి నుంచి మొన్న పెట్టుకొని వాళ్ళకి పెన్షన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అంతవరకు చనిపోయిన వారికే రాలేదు కాబట్టి వాళ్ళకైతే ఆప్షన్ వచ్చింది. జీవో కూడా రిలీజ్ అయ్యింది. సో మరి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మీ యొక్క సచివాలయంలో అయితే అప్లై చేసుకోండి. సో ఓన్లీ ఈ వితంతువులకు మాత్రమే పెన్షన్ కోసం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మనకి అప్లై చేసుకుంటే వీళ్ళకి జూన్ నెలలో పెన్షన్ అయితే వస్తుందండి. మిగతా వారికి అయితే ఆప్షన్ రాలేదు. వీళ్ళకి కూడా త్వరలోనే ఆప్షన్ ఇస్తారు. సో మరి వాళ్ళు కూడా ఏమైనా డాక్యుమెంట్స్ ఉండాలో రెడీగా అయితే ఉంచుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.